కాలంలో పల్లె వదిలి మనము సీమలకు వస్తున్నాము. ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ ఆపర్చునిటీస్, ఎకనామికల్ ఆపర్చునిటీస్ కోసం వస్తున్నారు. ఏమిటి? పంట వల్ల నష్టం, చేంజ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, అనుకోని పరిస్థితులు. కరెక్ట్గా వర్షాలు పడాల్సిన టైంలో వర్షాలు పడవు, కాబట్టి కరువు ఉంటుంది. రాయలసీమలో కరువు ఎలా వచ్చింది? వాన కోసం ఎలా ఎదురు చూస్తారు? వచ్చింది కదా వర్షం అనుకుంటే వరదలు వస్తాయి. సో ఇలా అన్ప్రిడిక్టబుల్ కండిషన్స్తో ఏమవుతుంది? పంట పాడవుతుంది, ఫార్మర్ జీవితం నాశనం అవుతుంది. అది ఎంత అన్నీ కూడా పద్యాలు అయ్యాయి. ఇక్కడికి ఏమి రాశాడు? ఇక్కడ మనకు అన్నీ కూడా క్యాప్షన్స్ పెట్టి ఇవన్నీ రాశాడు. పల్లె గాయపడింది, సీమకుండే గాయం, ఇలా రాస్తూ అతడు ఎలాగ ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వస్తాయి, ఎలాగ మనిషి పక్షుల్లాగా ఎగిరిపోతున్నాడు, వేరే ప్లేస్కి వెళ్తున్నారు, ఎలాగ ఇక్కడ మనకు ధాన్యాన్ని ఇచ్చి నోటికి అందించేవాడు అక్కడికి పోయి తార్ రోడ్డు పైన పనిచేస్తాడు, రకరకాల ప్రొఫెషన్స్, బార్లలో పనిచేస్తాడు. ఇంకా తన సెల్ఫ్ రెస్పెక్ట్ లేకుండా చంపుకొని జీవనోపాధి కోసం చేస్తాడు. చేయలేనప్పుడు మందు తాగి చనిపోతాడు. సో వీటన్నిటి గురించి రాస్తూ ఈ పెరుగుతున్న సమాజం క్రైసిస్లో, అలాగనే కష్టకాలంలో ఎక్కువ మంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఆ సూసైడ్ మీద కూడా ఇతడు పద్యాన్ని రాశాడు. జీవితం ప్రతిక్షణం అన్నది ఒక పద్యం అయితే, మరణం పరిష్కారం కాదు అన్నది ఇంకొక పద్యం అయింది. సో ఎలాగ మరణం పరిష్కారం కాదు అన్నది రాస్తాడు. ఇలాగే ఫార్మర్స్ గురించి ఎక్కువ రాశాడు ఫోకస్, ఎందుకంటే ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి ఎక్కువగా వచ్చాం. రెండవది, మనందరం కూడా జీవించడానికి ఫార్మర్స్ కావాలా, మనకు ఫుడ్ కావాలా. ఎంత పెరుగుతున్నా కూడా ఈ అర్బనైజేషన్లో స్థలాలు కొంటున్నాం, మన అవసరాన్ని మించి ఇళ్ళ స్థలాలు కొంటున్నాం. అంతకుముందు ఇల్లు కట్టుకోవాలంటేనే స్థలం కొనేవాడు, కాబట్టి దాని రేటు కూడా ఎక్కువగా ఉండేది కాదు. ఎంతగా కొనేస్తున్నారంటే చచ్చిపోయిన తర్వాత బూడ్చడానికి, అలాగే చెట్లు నరికి వేస్తే కాల్చి వేయడానికి కట్టెలు కూడా ఉండవేమో అని ఇతడు ఒక పద్యంలో చెప్తాడు.